హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చి చికెన్ సాంబార్ చేస్తున్నానండి. ఈ సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, ఆనియన్స్, గార్లిక్, జింజరు, చెక్క, లవంగాలు అంతా నేను ఒకే దాంట్లో మిక్స్ చేసుకున్నానండి. నేను ఇది హాఫ్ కిలోకి తీసుకుంటున్నాను. హాఫ్ కిలోకి వచ్చేసి నేను 2 గార్లిక్ తీసుకున్నాను, ఒక ఆనియన్, కొంచెము జింజరు, కొంచెం చెక్క, లవంగాలు తీసుకున్నాను, ఒక 2 టమోటా, కొత్తిమీర, పుదీనా, కారం తగ్గట్టుగా కారము ఎంత మీకు కారం కావాల్సిన అంత క్వాంటిటీ తీసుకోండి. పసుపు, కొంచెము ధనియాల పౌడర్ నేను ఒక 3 స్పూన్ తీసుకున్నానండి, సరిపోతుంది హాఫ్ కిలోకి అయితే. ముందుగా వచ్చి ఫస్ట్ బ్లైండ్ చేసుకున్నాం గార్లిక్, ఇది మిక్స్చర్ అంతా బ్లైండ్ చేసుకున్నాం. ఫస్ట్ చూడండి, నేను గార్లిక్, జింజర్ అదంతా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. వేరే ఇంగ్రీడియంట్స్ అంతా బ్లైండ్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూను. కొంచెం సాసులు వేసుకుంటున్నాను. కొంచెం ఇప్పుడు నేను హాఫ్ కిలో చికెన్ ముందు కడిగి పెట్టుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు గార్లిక్, జింజర్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్టు, 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నామంటే బాగా ఉప్పు, గార్లిక్, జింజర్ పేస్ట్ అంతా చికెన్ బాగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత అప్పుడే మిగతా అంతా బ్యాలెన్స్ మసాలా నేను వేసుకునేస్తున్నాను. ఇంకా కొంచెం గార్లిక్, జింజర్ పేస్ట్ అప్పుడే ఉంచాను, ఇప్పుడు దాన్ని వేసుకునేస్తున్నాను. తర్వాత వచ్చి కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ ఒక సరిపోయేంత వేసుకున్నానండి. సాల్ట్, ఉప్పు అంతా ఒకసారి చూసుకునేసి కారం ఒక 4 విజిల్ పెట్టుకుంటే కంప్లీట్గా కుక్ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, దీని కాంబినేషన్ చికెన్ కాంబినేషన్కి నేను ముద్ద చేసేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను సొసైటీ బియ్యంని బాగా కడిగేసి క్లీన్ చేసేసి వాటర్తో కడిగేసి నీట్గా పెట్టుకుంటున్నానండి. వేడి ఉడకబెడుతున్నాను. ఈ బియ్యము కంప్లీట్గా ఒక 90% కుక్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో నీళ్ళు ఎక్కువగా పెట్టుకుంటే మీరు ఎక్కువ పిండి వేసుకోవాల్సి వస్తుంది. మాకు రాగి పిండి ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు వాటర్ అంతా ఉడికిపోయినాక 90% బియ్యం వాటర్ అంతా కంప్లీట్గా తీసేసి తక్కువ క్వాంటిటీ పిండి కావాలంటే తక్కువగా పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఉడికిని తర్వాత నేను మిగిలిన చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అంత బియ్యము కంపల్సరీ 80% ఉడికిపోయింది. సొసైటీ బియ్యం వేసుకోండి, బాగుంటుంది ముద్దకి. ఇప్పుడు నేను పిండి అనేది వేస్తున్నాను. నేను ఎక్కువ వాటర్ పెట్టుకోలేదు, నేను తక్కువ వాటర్ పెట్టుకున్నాను కాబట్టి పిండి నాకు తక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. చూడండి, రాగి పిండి దీనికి ఇంత వేస్తే సరిపోతుంది నాకు. దీన్ని స్విమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. నేను ఇట్లా వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ కావాలి పిండి అండ్ ముద్ద. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా చిన్నగా ముద్దలు చేసుకుంటే అయిపోయింది సంగటి. చూడండి, ఫైనల్గా చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక్కడ ముద్ద రెడీ అయింది. ఫైనల్గా నేను కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి. చాలా హెల్దీ, మంచిది. అందరూ కానీ ప్రతి ఒక్క కూరకి కొత్తిమీర అనేది లాస్ట్ యాడ్ చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా ముద్ద, సాంబారు, సైడ్కి ఆనియన్, దోసకాయ, లెమన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.